హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మార్నింగ్ టైం లేదన్నమాట, కొద్దిగా లేట్ అయిపోయింది లేచేలోపు. సో ఎగ్ రైస్ అయితే చేసేసాను. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదండి, ఇంకా ఎగ్ రైస్ చేశాను. ఆ తర్వాత నా కోసమని టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో నా వీడియో చూసే మా వాళ్ళందరూ అంటుంటారు, ఏ వీడియోలు చూసినా ముందుగా టీనే చూపిస్తావేంటి అని. ఇంకా మార్నింగ్ అనేది టీతోనే కదండి స్టార్ట్ అయ్యేది, అందుకని ఫస్ట్ టీని కూడా ఇందులో వీడియోలో ఇన్వాల్వ్ చేస్తానన్నమాట. ఇక ఈ ఎగ్ రైస్ రెసిపీ అయితే నేను షేర్ చేయలేదండి, ఎందుకంటే చాలా ఈజీ అని షేర్ చేయలేదు. ఇందులో ఏం ఆనియన్స్ టమాటాలు ఏమి వేయమండి, జస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి బ్రేక్ చేసి. ఆ తర్వాత ఎగ్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఉప్పు అలాగే కారం, అంటే పూర్తిగా కుక్ అయిన తర్వాత ఉప్పు, రుచికి సరిపడినంత, మీరు ఎంత స్పైసీ తింటారో అంత కారం వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 మినిట్ తర్వాత ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. అంతే అండి. కర్రీ లీవ్స్ కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఎగ్ వేసిన తర్వాత. సో చాలా ఈజీ రెసిపీ అని నేనైతే షేర్ చేయలేదన్నమాట. సో పాలు కూడా పెట్టేశాను వేడవ్వడానికి. ఇక రాగి జావ చేయాలంటే ఇంకా పిల్లలకి అంత టైం ఉండదండి. వాళ్ళు టిఫిన్ తిని ఆ తర్వాత డ్రింక్స్ కూడా తాగేంత వాళ్ళకి టైం ఉండదు. జస్ట్ 7 o'clock లోపలే వచ్చేస్తుంది అనమాట ఆటో. ఇంకా అందుకని ఏం చేయను, ఇంకా ఈవినింగే ఇస్తానండి నేను వాళ్ళకి. సో షేర్ చేస్తానండి ఒకసారి, ఐ థింక్ మీకు అర్థమైందో లేదో. చాలా బాగుంటుందండి, చాలా క్విక్గా అయిపోతుంది, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారనమాట. సో చాలా క్విక్గా చేసేయచ్చు, జస్ట్ 1-2 మినిట్స్లోనే చేసేయచ్చు. అలాగే ఒకరు కామెంట్లో అడిగారండి, మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చిందా అని. లేదండి, నాకు ఇంకా యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే రాలేదు. అందులో టాస్క్ ఉంటుంది కదా, $100 కంప్లీట్ చేయాలని. సో నాకైతే ఇంకా $100 కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే మన వీడియోస్కి మంచి వ్యూస్ వస్తేనే కదండి డాలర్స్ అనేది కౌంట్ అయ్యేది. బట్ నాకు అంతంతగానే వస్తున్నాయి అన్నమాట వ్యూస్. 100 కూడా అవ్వవు వ్యూస్, 2-3 డేస్ అయినా కానీ. ఇంకా అలాంటప్పుడు చాలా తక్కువగా వస్తాయన్నమాట. సో ఒక 5 డేస్కి అలా $1 అవుతుందండి నాకైతే. ఇంకా అలా అనుకుంటే $100 అవ్వాలంటే ఎన్ని రోజులు పట్టాలో ఇంకా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ పాలు అయితే బాయిల్ అయిపోయింది. ఆ తర్వాత టీ పెట్టేసుకున్నాను. అలాగే తొందరగా డాలర్స్ యాడ్ అవ్వాలంటే వీడియోని కూడా ఫుల్ వాచ్ చేయాలండి. బట్ ఎవరు వీడియోని ఫుల్ వాచ్ చేయరు కదా, జస్ట్ ఇలా వస్తారు చూస్తారు. ఇంకా కొంతమంది అయితే వీడియోని బ్రౌజ్ ఫ్యూచర్లో చూపిస్తుంటుంది కదా, అప్పుడు క్లిక్ చేస్తారు, యాడ్ వస్తున్నప్పుడే కింద కామెంట్ చేస్తారు, ఇంకా వీడియో కట్ చేసి వెళ్ళిపోతారనమాట. అలాంటి వాళ్ళ వల్ల మన వీడియో కూడా స్పామ్ అయిపోతుంది. సో వీడియోని ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియోని క్లిక్ చేసి చూడండి, అంతేగాని ఏమో ఫార్మాలిటీస్ కోసమని అలా కాకుండా. ఎందుకంటే వీడియో చేయాలంటే ఎంతో కష్టపడాలండి. ఇంకా మీరు స్పామ్ లాగా చేస్తే కనుక మేము చేసిన కష్టం మొత్తం పోతుందన్నమాట, వీడియోకి స్పామ్ వచ్చేస్తుంది. సో టీలో అయితే నేను కొద్దిగా వాటర్ వేసుకోవడం మర్చిపోయాను అనమాట మీతో మాట్లాడుకుంటూ. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది లైక్ చేసే వీళ్ళకు మనీ వచ్చేస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తే వీళ్ళకు మనీ వచ్చేస్తుంది. అదేదో వాళ్ళ అకౌంట్లో నుంచి కట్ అయిపోయినంత ఫీల్ అయిపోతుంటారండి, ఎందుకు నాకైతే అర్థం కాదు. ఇంకా మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా జాబ్ చేస్తేనే కదండి, పని చేస్తేనే కదండి మనీ అనేది, శాలరీ వచ్చేది. సో అలాగే యూట్యూబ్లో కూడా పని చేసినట్టే అనమాట. చెప్పడం చాలా ఈజీ అండి, బట్ వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి చెయ్యాలంటేనే చాలా కష్టం. పైగా యూట్యూబ్ ఇచ్చే టాస్క్ కొన్ని ఉంటాయి కదా, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి 1 year లోపల, అలాగే 4000 hours కంప్లీట్ అవ్వాలి అని. చాలామంది 2-3 years అయినా కానీ కంప్లీట్ అవ్వండి. ఇంకా ఎంత స్ట్రగుల్ చేసినా కానీ వేస్టే అనమాట. సో చాలా కష్టపడాలి ఒక యూట్యూబర్ అవ్వాలంటే, డే అండ్ నైట్. ఇంకా యూట్యూబ్లో వచ్చామంటే టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి, డిమోటివేట్ కూడా అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే 10 సబ్స్క్రైబర్స్ వస్తే 5 సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి ఎగ్జాంపుల్, అందులో 6-7 సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోతారు. అలా ఉంటుందన్నమాట ఒక్కోసారి. ఎలా తగ్గిపోతున్నారు, ఎందుకు తగ్గిపోతున్నారు అస్సలు అర్థం కాదు. కొంతమంది వీళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా అని కూడా ఆ జలస్తో కూడా అన్సబ్స్క్రైబ్ అయితే చేసేస్తారు.
అలాగే ఇంకా మేము లైక్ చేస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి, మేము సబ్స్క్రైబ్ చేస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి, అలాంటిది ఏం లేదండి. మీరు ఇచ్చే లైక్ల వల్ల, సబ్స్క్రైబర్ల వల్ల మాకేం మనీ రాదు. మా వీడియోలో వచ్చే యాడ్ వల్ల అయితే మాకు పేమెంట్ వస్తుందన్నమాట. అది కూడా ఎంతో రాదు. సో చెప్పాను కదండి, వ్యూస్ బాగా వస్తేనే ఇందులో పేమెంట్ అనేది వస్తుంది. ఇంకా నా వీడియోకి అయితే వ్యూస్ మీరు చూసే ఉంటాను ఎంతెంత మాత్రాన ఉన్నాయో. సో అందరూ వీడియో పెట్టిన 1 అవర్లోనే 1000+ వ్యూస్ వచ్చేస్తాయి అనమాట. బట్ నాకు అసలు 2-3 డేస్ అయినా కానీ 100 వ్యూస్ కూడా దాటవు. అందుకని నేను కూడా ఎప్పుడు కూడా డిమోటివేట్ అవుతూ ఉంటాను. ఓకే అండి, సో ఇక్కడ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం కస్టర్డ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో పిల్లలకి ఎంతో ఇష్టమైన, పిల్లల ఫేవరెట్ అండి, పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ఫేవరెట్ అనమాట, ఫాలుదా అని కూడా అనవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ముందుగా ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 to 4 టీ స్పూన్స్ అండి నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు సేమియా వేసుకోవాలి ఇందులో. సో నేను ఓన్లీ సేమియా కాకుండా ఇందులో సగ్గు బియ్యం కూడా వేస్తున్నానండి, ఎందుకంటే ఇక సమ్మర్ వచ్చేసింది కదా, సగ్గు బియ్యం చల్లగా ఉంటుందన్నమాట తింటే యూస్ చేస్తే. సో ఇక్కడ సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1 లీటర్ పాలతో చేస్తున్నానండి. సో ఇక్కడ మీగడ ఉంది అండి, ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న పాలే అనమాట, మీరు ఫ్రెష్ అయినా యూస్ చేయవచ్చు. సో ఇక్కడ నేను మీగడ తీయలేదండి, మీగడ తీసేస్తే పాలు పల్చగా అయిపోతాయి అన్నమాట, అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మీగడ కూడా నేను యాడ్ చేశాను ఇందులోనే. ఆ తర్వాత పక్కన చూస్తున్నారు కదండి, ఒక 1/2 కప్పు వరకు పాలు తీసుకోవాలి ఒక బౌల్లో. ఆ తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే నేను యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకున్నట్టయితే కార్న్ఫ్లవర్ వేసుకొని, ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని అందులో ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసినా సరిపోతుంది. సో ఇక్కడ పాలు బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సగ్గు బియ్యం నేను డైరెక్ట్గా వేస్తున్నానండి, అంటే ఒక 1/2 కప్ ఉండొచ్చు, 1/2 కప్పు సగ్గు బియ్యం కూడా వేసేసాను అనమాట, అంటే డైరెక్ట్గా వేసాను. సన్న సగ్గు బియ్యం అండి ఇవి, మీ దగ్గర కనుక లావు సగ్గు బియ్యం ఉంటే అవి 1/2 అవర్ ముందే మీరు నానబెట్టేసుకోండి, ఓకేనా. అలాగే ఇక్కడ కుంకుమ పువ్వు కూడా నేను యాడ్ చేశాను, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, చాలా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట, ఎక్స్ట్రా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఉంటే వేసుకోండి, లేకుంటే ఆప్షనల్, ఓకేనా. సో ఇక్కడ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి, కుక్ చేసుకోవాలన్నమాట, సేమియా సగ్గుబియ్యం బాగా కుక్ చేసుకోవాలి. అవి షుగర్ని ముందే యాడ్ చేసుకోకూడదండి. సో సేమియా సగ్గుబియ్యం మొత్తం కుక్ అయిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను, మీరు స్వీట్ ఎక్కువ తిన్నట్టయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ వేసేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. ఇందులో ఫ్రూట్స్ మిక్స్ చేసి పెట్టకూడదండి, మీరు ఎప్పుడైతే సర్వ్ చేస్తారో అప్పుడే ఫ్రూట్స్ కట్ చేసి అందులో వేసేసుకోండి, ఓకేనా. అంటే డైరెక్ట్గా వేయకూడదు, ఒక కప్లో అయినా గ్లాస్లో అయినా వేసేసుకోవచ్చు, లేదంటే సేమియా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను సబ్జా గింజలు కూడా 15 మినిట్స్ ముందే నానబెట్టేసాను అనమాట, ఒక 2 టీ స్పూన్ల సబ్జా గింజలు. అలాగే ఇందులో మీ ఇష్టం అండి, ఫ్రూట్స్ మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టమైనా వేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దానిమ్మ పండ్లు, అలాగే ద్రాక్ష పండ్లు, బనానా వేసాను. ఆ తర్వాత మన సేమియా కస్టర్డ్ వేసేసుకోవాలి ఇందులో వేసుకొని, ఇంకా దీని మీద కూడా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఆల్మండ్స్ ఒక్కటే ఉన్నాయి కాబట్టి అవి ఒక్కటే వేసాను అనమాట, ఓకేనా. చాలా బాగుంటుందండి, సేమియాలో ఫ్రూట్స్ మిక్స్ చేయకుండా పెట్టండి ఫ్రిడ్జ్లో, ఒక 2-3 డేస్ అయినా బాగుంటుంది పాడవకుండా. ఫ్రూట్స్ వేసి పెట్టామంటే నెక్స్ట్ డేనే స్మెల్ వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇలా పైన కూడా కొద్దిగా సబ్జా గింజలు వేసేసుకున్నాను. ఆ తర్వాత దీని మీద కూడా ఫ్రూట్స్ వేసేసుకోవాలి.
సో ఫ్రూట్స్లో మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. స్ట్రాబెర్రీ అయినా, కివీ అయినా మీ ఇష్టం అండి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బనానా కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ స్టైల్లో అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అందరూ సేమియా కస్టర్డే చేశారు, కానీ సగ్గు బియ్యం కూడా యాడ్ చేసి నేనైతే చూపించాలన్నమాట. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో ఇక్కడ పైన వచ్చేసి నేను ఆల్మండ్స్ కూడా వేసుకుంటున్నాను. ఓకే అండి. సో యమ్మీగా మన సేమియా సగ్గు బియ్యం కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది.